గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతూ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు విడిచారు. 5 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 23న రాత్రి నిజామాబాద్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలోనే వారిని ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సౌమ్యకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఓ కిడ్నీని తొలగించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 25న నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. సౌమ్య మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామం మోస్రా గ్రామంలో ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. సౌమ్య మృతి పట్ల ఎక్సైజ్ శాఖ తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్య మృతదేహానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మోస్రాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు.